మిల్కీ బ్యూటీ తమన్నా రోజు రోజుకి గ్లామర్ పెంచేస్తోంది. నిజంగా అసలు మన మిల్కీ బ్యూటీ తమన్నాని చూస్తే అసలు ఇంత అందం ఎక్కడి నుంచి వస్తుంది అంటూ చెప్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి ప్రతిసారి కూడా మన తమన్నాని చూసినప్పుడు ఇదే అనిపిస్తుంది. బాబోయ్! ఈమె వచ్చి ఇండస్ట్రీకి 19 ఏళ్ళు అయిపోతుందంటే అసలు నమ్మలేని పరిస్థితి. ఒక్క తెలుగులోనే కాదు, తెలుగు, హిందీ, మరి తమిళ్ అన్ని భాషల్లో దుమ్ము లేపేసింది. సో చాలా కాలం నుంచి అందరి స్టార్ హీరోలతో ఒక రౌండ్ టాప్ హీరోయిన్‌గా వెళ్ళిపోయినటువంటి ఈమెను చూస్తే నిజంగా చాలా సంతోషంగా ఉంటారు. సో తమన్నా హీరోయిన్‌గా ప్రస్తుతం ఎంతో అద్భుతమైన సక్సెస్ మోడ్‌లో ఉంది. అడపాదడపా సినిమా లేకపోయినా ఓ స్పెషల్ సాంగ్‌లోనో, ఆల్బమ్‌లోనో లేదంటే ఏదైనా ఇంకా వేరే లాంగ్వేజ్‌లోనో లేదంటే వెబ్ సీరీస్‌లో అయినా సరే ఎప్పుడూ ఆడియన్స్‌తో టచ్‌లో ఉంటుంది ఈ బ్యూటీ. సో ప్రస్తుతం బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ఆమె లవ్‌లో ఉంది. చాలా రోజుల నుంచి వాళ్ళు డేటింగ్‌లో ఉన్నారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారట. సో చాలా సినిమాల ఆమెకైతే ఉంది. తన జనరేషన్‌లో వచ్చినటువంటి హీరోయిన్స్ పెళ్ళై పిల్లలతో ఉంటే, ఈమె మాత్రం ఇంకా అందరిని అందంతో అల్లాడిచ్చేస్తోంది. సోషల్ మీడియాలో తనని ట్రోల్ చేసినటువంటి నెటిజన్స్‌కి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది. అసలేందంటే, ఒక నెటిజన్ ట్విట్టర్‌లో ఒక పోస్ట్ షేర్ చేశారు. అందులో ఒక వ్యక్తి బ్లాక్ టీ షర్ట్ చేసుకొని తల క్యాప్ పెట్టుకున్నారు. ఇందులో ఓ కామెంట్ ఉంది. "డ్రెస్ విజయ్ దేవరకొండలా యేసుకున్నావు కానీ కనిపించడానికి ఊసరవెల్లి సినిమాలో తమన్నాలా ఉన్నావు" అని కామెంట్ పెట్టారు. సో దీన్ని ఆ నెటిజన్ తమన్నాకి ట్యాగ్ చేశారు. ఆ నెటిజన్ పోస్ట్‌పై స్పందించిన తమన్నా అతనికి అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. సింపుల్‌గా క్లోజ్ అని చెప్తూ నోరు తెరిచి ఉన్నటువంటి ఇమోజిని పంచుకుంది. అంటే నోరు మూసుకో అని అర్థం వచ్చేలా ఆమె పోస్ట్ పెట్టిందనే అభిప్రాయం వస్తోంది. దీంతో మొత్తానికి ఆ నెటిజన్ దెబ్బకి సైలెంట్ అయ్యారు. ప్రస్తుతం ఆ పోస్ట్ అయితే నిజంగా ఎంతో వైరల్‌గా మారుతోంది. సో నిజంగానే ఇప్పుడు చూస్తుంటే విజయ్ దేవరకొండలాగా కనిపించాలనుకుని ఊసరవెల్లిలో తమన్నాలాగా తయారయ్యాం అంటూ ఆయనకి చెప్పినటువంటి విషయం చూసి క్లోజ్ యువర్ మౌత్ అంటూ మరి చెప్పినటువంటి విషయాలు విని అందరూ షాక్ అవుతున్నారు. పర్లేదే, మన హాట్ బ్యూటీ ఇట్లా నెటిజన్లకి కౌంటర్లు కూడా గట్టిగానే ఇస్తోంది అనుకుంటున్నారు.